సమంత స్టార్ హీరోయిన్. టాలీవుడ్ కాలీవుడ్తో పాటు బాలీవుడ్ని ఏలేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా, అందులోనూ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. అయితే కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత అప్పుడప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్, కొటేషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ ఆమెను వివాదంలోకి లాగింది. ఇక మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత ఇన్నాళ్లకు ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని అనుసరిస్తోంది. వాటికి సంబంధించిన వివరాల్ని కూడా ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. దానిలో భాగంగానే సమంత నెబ్యులైజర్ను ఉపయోగిస్తున్న ఫోటోని షేర్ చేసింది. అంతేకాదు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డిజిటల్ వాటర్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబులైజ్ చేయండి అని చెప్తూ లివర్ డాక్టర్ తన ఇన్స్టాలో పెట్టినట్లు సమంత చెప్పుకొచ్చింది. అంతే, సమంత చెప్పిన ఆ ఫార్ములాపై కొందరు డాక్టర్లు మండిపడ్డారు. ఆమెపై ఒక్కసారిగా విమర్శలతో విరుచుకుపడ్డారు. అందులోనూ మెయిన్గా హైడ్రోజన్ పెరాక్సైడ్ చేసే నెబులైజేషన్ గురించి సమంత ప్రస్తావించడంపై అభయ్ ఫిలిప్ అనే లివర్ డాక్టర్ భగ్గుమన్నారు. తనకు తాను డాక్టర్లా ఫీల్ అయ్యి ఉచిత సలహాలు ఇవ్వద్దని సమంతకు సూచించారు. సమంత చెప్పిందని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలను హైలైట్ చేస్తూ అమెరికాకు చెందిన ఆస్తమా ఎలర్జీ ఫౌండేషన్ హెచ్చరికల్ని ప్రస్తావించారు. సెలబ్రిటీ ముసుగులో తప్పుడు సమాచారంతో తప్పుదావ పట్టిస్తున్న సమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆమెను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు డాక్టర్ అభయ్ ఫిలిప్.